తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దయింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దయింది. బెయిల్ని రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో 4 సాక్షులను అనంతబాబు ప్రలోభపెట్టారు. తనకు అనుకూలంగా తీర్పు చెప్పకపోతే చంపుతారని అనంతబాబు బెదిరించారు. సాక్షుల ఫిర్యాదుతో కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును ఏప్రిల్ 24న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హత్య కేసులో బెయిల్పై ఉంటూ సాక్షులను బెదిరించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. సాక్షులను బెదిరించినట్లు ఆధారాలతో నిరూపణ కావడంతో బెయిల్ రద్దయింది. నిబంధనలను ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ విచారించి బెయిల్ రద్దు చేశారు. పోలీసుల తరపు వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు పోలీసుల తరపున వాదనలు వినిపించారు. బెయిల్ రద్దుతో హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు జైల్లోనే అనంతబాబు ఉండనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దయింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో 4 సాక్షులను అనంతబాబు ప్రలోభపెట్టారు. తనకు అనుకూలంగా తీర్పు చెప్పకపోతే చంపుతానని అనంతబాబు బెదిరించారు. సాక్షుల ఫిర్యాదుతో కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను కోర్టు రద్దు చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి కేసులో సాక్షులను బెదిరించడం అలాగే ప్రలోభాలకు గురి చేసినటువంటి అభియోగాల నిరూపణ కావడంతో గతంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి 4 సాక్షులను చంపుతానని బెదిరించారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు కోర్టు ముందు ఉంచి గతంలో ఇచ్చినటువంటి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినందున అనంతబాబుకు బెయిల్ రద్దు చేయాలని కోరారు. దీనికి సంబంధించి పోలీసుల తరఫున పిటిషన్ వేసిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు గారు దానికి సంబంధించి కోర్టులో వాదనలు వినిపించారు. కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి తమ ఆదేశాలను వెలువరించారు. దీనికి సంబంధించిన పూర్తి విషయాలను మనతో పాటు ముప్పాళ్ల సుబ్బారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ బెయిల్ రద్దు కారణం ఏంటి? దీనికి మీరు కోర్టులో ఎలా వాదనలు వినిపించారు? ఆల్రెడీ గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్గా ఉండి మానివేసినటువంటి వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుణ్ణి అతి కిరాతకంగా హత్య చేసి 31 గాయాలు 3 అంతర్గత గాయాలతో ఇంటికి తీసుకొచ్చేసి వదిలేసి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి వెళ్ళిపోయారు. దాని మీద ఇక్కడ జిల్లా కోర్టు కానీ హైకోర్టు కానీ బెయిల్ రద్దు చేసింది. వాళ్ళకి ఇవ్వాల. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళి డిఫాల్ట్ బెయిల్ తెచ్చుకున్నారు. దాని మీద బెయిల్ మీద ఉన్నాడు. ఆ బెయిల్ నిబంధనల ప్రకారం ఏంటంటే సాక్షులను ప్రభావితం చేయకూడదు, ప్రలోభ పెట్టకూడదు, బెదిరించకూడదు. కానీ ఇక్కడ జిల్లా కోర్టులో ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు ఇంకా షెడ్యూల్ ఇస్తాము, విచారణ ప్రారంభిస్తామన్నప్పుడు వీళ్ళు దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఒక 4 సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయటమే కాకుండా వాళ్ళని నిర్బంధించి వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చేసి మీరు ఈ దీంట్లో అనంతబాబుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని బతకనివ్వమని చెప్పడం, అలాగనే వివిధ రకాలుగా బెదిరింపులు చేసిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళకి మరుసటి రోజు ఉదయం ఫిర్యాదు ఇవ్వటం. ఫిర్యాదు ప్రాతిపదికగా అనంతబాబుతో పాటు అతనితో మరొక 3 నేర చరిత్ర కలిగిన వాళ్ళు కూడా ముద్దాయిలుగా పెట్టడం. దాంట్లో అనంతబాబుని అరెస్ట్ చేశారు. అలాగనే మిగిలిన 2 నేర చరిత్ర ఉన్న అరెస్ట్ చేశారు. మొన్న జైల్లో ఉన్నారు ప్రస్తుతం. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క జైలు యొక్క నిబంధనలను ఉల్లంఘించారు కాబట్టి వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయమని పిటిషన్ వేశాం. దానికి కావాల్సిన ఆధారాలు చూసాం.
4 లక్షల రూపాయలు ఎలా స్వాధీనం చేసుకున్నారో చూసాం. దాంట్లో ఏ విధంగా అరెస్ట్ చేశారో మొత్తం కూడా ఛార్జ్షీట్తో సహా, దాంట్లో రిమాండ్ రిపోర్ట్తో సహా ఆధారాలని న్యాయస్థానం ముందు పెట్టాం. అతను కనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయటమే కాదు, జస్టిస్ అనేది జరగదు. ఫ్రీ టైల్, స్వేచ్ఛాయుతమైనటువంటి విచారణ జరిగే అవకాశాలు లేవు. కాబట్టి ఆయన లోపలుండి మాత్రమే విచారణ జరపాలని చెప్పేసి పిటిషన్ వేశాం. దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చాం. దానివల్ల పర్యవసానాలు చెప్పాం. లిబర్టీ అంటే, స్వేచ్ఛ అంటే సాక్షులను బెదిరించడం కాదు. కాబట్టి లిబర్టీ అంటే సాక్షులను బెదిరించినాడు. కాబట్టి ఈ యొక్క వైలేషన్ క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఆ బెయిల్ రద్దు చేయమన్నాం. ఈ రోజున న్యాయమూర్తి గారు గంధం సునీత గారు మేము వేసినటువంటి వాదనను అంగీకరిస్తూ అతనికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి వచ్చే వాయిదాకి ఆయన్ని కోర్టులో హాజరుపరచమని చెప్పింది. ఇంకొకటి, సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబుని అరెస్ట్ చేశారు. ఆయన గత 25వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా జైల్లో ఉన్నాడు. దాని మీద ఈ నెల 15వ తారీఖున ఆదేశాలు ఇస్తానని చెప్పేసి వాయిదా వేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నవంబర్ 30వ తారీఖు లోపుగా కేసు యొక్క తీర్పు పరిష్కారం అవ్వాలి. కాబట్టి త్వరితగతిన విచారించాలి. కాబట్టి దాని ప్రాతిపదికగా ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 12 మంది సాక్షులను విచారించడానికి ఈ రోజున షెడ్యూల్ ఇచ్చారు. 20వ తారీఖు నుంచి, ఈ నెల 20వ తారీఖు నుంచి ఈ కేసులో సాక్ష్యాల విచారణ ప్రారంభమవుతోంది. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను సాక్షులకి ఇప్పటికి కూడా పోలీస్ యంత్రాంగం రక్షణతోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ప్రాణాలకు ముప్పు ఉంది. కాబట్టి ఏదేమైనా కూడా త్వరితగతిన ఈ కేసు విచారణ జరగడానికి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు కానీ, లేదంటే ఈ రోజు ఇచ్చిన విచారణకి ఇచ్చిన గడువులు కానీ, తేదీలు కానీ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. సాధారణంగా ఒక కేసులో బెయిల్ పొందిన తర్వాత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి రూల్ ఉంటుంది. కానీ ఈ కేసులో అనంతబాబు ఉల్లంఘించిన పరిస్థితి. సో దీన్ని న్యాయస్థానం ఎలా పరిగణిస్తుంది? దీనికి సంబంధించి ఎలాంటి శిక్షలు ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకటి, దానికి సంబంధించి వేరే కేసు నమోదు చేశారు. సాక్షులను బెదిరించినందుకు ఎక్స్ట్రాషన్ పెట్టారు, SC/ST కేసు పెట్టారు, మిగిలిన కేసులు అనేకం పెట్టారు. దాంట్లోనే అరెస్ట్ చేశారు. దాని ప్రకారం దాని విచారణ వేరుగా జరుగుద్ది. దాంట్లో దానికి తగ్గట్టు 10 సంవత్సరాలు తక్కువ కాకుండా ఆ యొక్క పెట్టిన నేరాల ప్రకారం శిక్ష పడే అవకాశాలు దానికి ఉన్నాయి. కానీ ఈ కేసు వేరు విచారణ. ఇది వీధి సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించిన నేరం. దీంట్లో విచారణ కొనసాగుతుంది. కాబట్టి డెఫినెట్గా సాక్షులు చెప్పే ఆధార ప్రాతిపదికగా న్యాయస్థానం ఎటువంటి శిక్ష వేయాలనేది నిర్ధారిస్తుంది. ఇప్పుడు కేసు మొత్తం విచారణ పూర్తయ్యే వరకు కూడా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందట. ఆల్రెడీ మేము వేసిన పిటిషన్లో చాలా స్పష్టంగా చెప్పాము. విచారణ మధ్యలో కనుక ఆయన బయటికి వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటుంది, స్వేచ్ఛాయుతమైన విచారణ జరగడానికి అవకాశాలు లేవు. ఇది ఆయన రాజకీయంగా పలుకుబడిన వాళ్ళు, ఆర్థికంగా అంగబలం ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళ నుంచి ప్రమాదం ఉంది, సాక్షులకు ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన్ని లోపలే ఉంచి కేసు విచారణ నిర్వహించాలని చెప్పాము. దాని ప్రకారం పిటిషన్ ఎలవడన్నారు. అంటే ఆటోమేటిక్గా జైల్లో ఉండే కేసు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు మొత్తంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం చెప్తుంది? ఎప్పటిలోగా ఈ కేసు మొత్తం విచారణ పూర్తి అవుతుంది? ఎప్పటికీ శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంటుంది? నవంబర్ 30వ తారీఖు లోపుగా ఈ కేసు తీర్పు చెప్పేసేయాలి. ఆగస్టు లోపుగా ప్రాసిక్యూషన్ తరపున 87 మంది సాక్షులు ఉన్నారు. వీళ్ళ సాక్షుల్ని పూర్తి చేసేయాలి. తర్వాత ముద్దాయిల తరపున సాక్ష్యాలకి ఒక 2 నెలల పాటు గడువు ఇచ్చారు. ఆ 2 నెలల లోపుగా వాళ్ళ సాక్షుల్ని పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఏదేమైనా ఈ సంఘటనలన్నీ కూడా నవంబర్ 30వ తారీఖు లోపుగా వాద ప్రతివాదనలు అయిపోవాలి, తీర్పులు కూడా చెప్పేయాలి ఈ కేసు. సో మొత్తానికి ఇది పరిస్థితి. ఈ కేసు నవంబర్ 30 లోపు ఖచ్చితంగా తీర్పు వెల్లడించాలని చెప్పిన నేపథ్యంలో అప్పటి వరకు కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు జైల్లోనే గడపాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ ట్రయల్స్ కూడా ఈ కేసును సత్వరం విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం కూడా ఏర్పాటు చేసిన దృష్ట్యా ఈ నెల 20వ తారీఖు నుంచి రెగ్యులర్ ట్రయల్స్ను కూడా ప్రారంభిస్తున్నట్టుగా న్యాయమూర్తి ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ నెల 20వ తారీఖు నుంచి రెగ్యులర్గా అనంతబాబును కోర్టుకు తీసుకువచ్చి ఆ కేసులో డ్రైవర్ హత్య కేసుకు సంబంధించినటువంటి ఆధారాలను సమగ్రంగా విచారించి తదుపరి నవంబర్ 30 లోపు తీర్పు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ దిశగా ఖచ్చితంగా నిందితునికి శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు గారు చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ.